నమస్కారం. ఈరోజు మనం ఒక కథను తెలుసుకుందాం. శంకరాచార్యుల వద్ద ఒక బ్రాహ్మణ బాలుడు శిష్యునిగా చేరాడు. అతను ఒక మందబుద్ధుడు. అంటే ఎంత చదువు చెప్పినా కానీ చదువు వచ్చేది కాదు. అలాగే తను చెప్పిన విషయాన్ని త్వరగా గ్రహించేవాడు కాదు. అయినా కానీ ఆ శంకరాచార్యులంటే అమితమైన ప్రేమ ఉండేది ఆ బాలునికి. ప్రతిరోజు స్వామి కంటే ముందుగానే నిద్రలేచి శంకరాచార్యులకి నిత్యమైన అవసరమైన పనులన్నీ చేసేవాడు. బట్టలు ఉతికేవాడు, అన్ని పనులు చేసేవాడు. అతనికి చదువు రాదని మిగతా పిల్లలకి అతనంటే కొంచెం చిన్న చులకనగా భావన ఉండేది. అయినా కానీ అతను పట్టించుకునేవాడు కాదు. అతని పేరు గిరి. ఆ గిరి రోజు అలాగే శంకరాచార్యులకి పూజలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు పాఠం మొదలుపెట్టడానికి శంకరాచార్యులు వచ్చి కూర్చుంటారు. పిల్లలందరూ వస్తారు, కానీ గిరి ఎంతసేపటికి రాలేదు. గిరి శంకరాచార్యుల బట్టలు ఉతకడానికి నది దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఆయన పిల్లలతో ఇలా అంటాడు, గిరి ఇంకా రాలేదు కనుక తాను వచ్చేదాకా మనం వెయిట్ చేద్దామని చెప్తే, పిల్లలందరూ చదువు రాని వాడి కోసం ఒక ముద్దు కోసం మనమేంటి వెయిట్ చేసేదని హేళన చేస్తారు. అది గ్రహించిన శంకరాచార్యులు ఎలాగైనా వీళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకొని కళ్ళు మూసుకొని గిరికి మంత్రాలు అలాగే చదువు వచ్చే విధంగా దీవిస్తాడు. ఇంతలోకి గిరి దూరం నుంచి మంత్రాలు చదువుకుంటూ సంస్కృతంలో స్వామిని పూజించుకుంటూ వస్తూ ఉంటాడు. అది చూసిన మిగతా పిల్లలందరూ ఆశ్చర్యంతో కంగు తింటారు. ఏంటి, ఏమీ చదువురాని ఇతను ఇలా మంత్రాలు చదువుతూ వస్తున్నాడని. ఇంట్లో సారాంశం ఏంటంటే, చదువురాని వాడైనా సరే గురువుని సేవిస్తే ఆ గురువే ఆ చదువుని ప్రసాదిస్తాడు. అందుకే మన పురాణాల్లో గురుదేవో భవ అన్నారు. ఈ వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేసి అలాగే మన ఛానల్ని మరికొంతమందికి షేర్ చేయండి. ధన్యవాదములు.